ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించేశారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం గొప్ప విజన్ కి నిదర్శనంగా నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి సారించే పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికతో ఆ సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో రైతులు ప్రస్తుతం పవన్ కి జయ జయధ్వానాలు పలుకుతున్నారు. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో చాలా కాలంగా ప్రజలు పరిష్కారం కాని సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఏనుగులు గుంపులు పంట పొలాల మీద దాడి చేసి పంటని నాశనం చేస్తుంటే రైతులు లబోదివోమంటున్నారు. పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నంలోకి వెళ్లిన రైతులు ప్రాణాలు కూడా ఏనుగులు తీస్తుంటే అక్కడి ప్రజలు ఏనుగుల నుండి తమను ఎలా కాపాడుకోవాలో, తమ పంట పొలాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రపోని రాత్రులైతే గడుపుతున్నారు. అయితే ఇక అటువంటి పెద్ద సమస్యకి పవన్ పరిష్కార మార్గాన్ని చూపించారు. ఏనుగుల గుంపును కట్టడి చేయడానికి కుంకి ఏనుగులను తీసుకురావాలని నిర్ణయించిన పవన్ కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి కర్ణాటక నుంచి పలమనేరులోని ఎలిఫెంట్ హబ్ కు వాటిని తరలించి అక్కడ ఉన్న మావటిలతో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. అయితే ఇదే క్రమంలో తాజాగా టేకుమంద ప్రాంతంలో ఏనుగుల గుంపు పంట పొలాల మీదకు దాడి చేయడానికి వస్తుందని గమనించి వాటిని అడ్డుకునేందుకు కుంకి ఏనుగులను అక్కడికి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు కుంకి ఏనుగులు గస్తీ నిర్వహించాయి. పలమనేరు అటవీ ప్రాంతంలో 8 ఏనుగులు గుంపును కుంకి ఏనుగులు అడ్డుకున్నాయి. అడవి ఏనుగులు పంట పొలాలకు వచ్చి పంటలను ధ్వంసం చేయకుండా అడ్డుకున్నాయి. కృష్ణ, జయంతి, వినాయక్ అనే కుంకి ఏనుగుల గుంపును అడ్డగించారు. పంట పొలాల వైపు రాకుండా దారి మళ్లించాయి. అయితే ఏనుగుల గుంపులో గున్న ఏనుగు ఉండడం వల్ల దారి మళ్లించడం కాస్త కష్టమైంది. ఈ ఆపరేషన్ పై పలమనేరు డిఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సమాచారం అందించి ఆయన సూచన మేరకు పనిచేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఏనుగుల కదలికలకు సంబంధించి సమాచారం సేకరించి ఆయా గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. దీనికోసం గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి హెచ్చరికలు పంపాలన్నారు. రంగంలోకి దిగిన కుంకి ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం కావడంతో పవన్ కళ్యాణ్ చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు.